అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే పెంటగాన్కు ఆర్డర్స్ జారీ చేశారు అణ్వాయుధ పరీక్షలు జరపాలి అని చెప్పేసి. దీన్ని సమర్థించుకుంటూ సిబిఎస్ వార్తా ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. రష్యా అలాగే ఉత్తర కొరియా మాత్రమే కాదు, పాకిస్తాన్ అండ్ చైనా ఈ నాలుగు దేశాలు కూడా అణ్వాయుధ పరీక్షలు చేస్తూ ఉన్నాయంటూ ట్రంప్ సంచలన విషయాన్ని బయటపెట్టిన పరిస్థితి. ఒకసారి ట్రంప్ ఏమన్నారు బయట ప్లే చేయండి. I'm saying that we're going to test nuclear weapons like other countries do, yes. But the only country that's testing nuclear weapons is North Korea. China and Russia are not. Russia's testing nuclear weapons. My understanding... And China's testing them too, you just don't know about it. That would be certainly very newsworthy. My understanding is what Russia did recently was test essentially the delivery systems for nuclear weapons, essentially missiles, which we can do that, but not with nuclear weapons. Russia's testing and China's testing, but they don't talk about it. You know, we're a open society. We're different. We talk about it. We have to talk about it because otherwise you people are going to report. They don't have reporters that are going to be writing about it. We do. No, we're going to test because they test and others test. And certainly North Korea's been testing. Pakistan's been testing. Not nuclear weapons, is my understanding. North Korea has, but not nuclear weapons. They don't go and tell you about it. And, you know, as powerful as they are, this is a big world. You don't necessarily know where they're testing. They test way underground where people don't know exactly what's happening with the test. You feel a little bit of a vibration. They test, and we don't test. We have to test. And Russia did make a, you know, little bit of a threat the other day when they said they were going to do certain forms of a different level of testing. సార్, ట్రంప్ చెప్తున్నారు సార్, రష్యా టెస్టింగ్, నార్త్ కొరియా టెస్టింగ్, చైనా టెస్టింగ్, ఈవెన్ పాకిస్తాన్ ఆల్సో టెస్టింగ్ అని చెప్పేసి. ఏంటి సార్ ఇన్ని దేశాలు అణ్వస్త్ర పరీక్షలు చేసుకుంటూ పోతే ఏంటి పరిస్థితి? ఎందుకు సార్ ఈ దేశాలన్నీ అణ్వస్త్రాలని సముపార్జించుకోవడానికి పోటీ పడుతూ ఉన్నాయి? దానికన్నా మనకు ముఖ్యమేంటి అంటే పాకిస్తాన్ అణుపరీక్షలు జరిపాడు. ఇతర దేశాలన్నీ అణుపరీక్షలు జరిపినా మనకి ఇమీడియట్ థ్రెట్ ఉండదు. అఫ్కోర్స్ చైనా కొత్తగా అణుపరీక్షలు జరపాల్సిన అవసరం లేదు. మన దేశానికన్నా కూడా చాలా ఎక్కువ అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశం చైనా, ఇండియాతో పోలిస్తే. సో ప్రధానంగా మనకు పాకిస్తాన్కు మధ్య పోలిక ఉంటుంది. ఎందుకంటే మనము 1974లో తొలిసారి అణుపరీక్షలు జరిపాము, 1998లో రెండవసారి జరిపాము. అప్పుడు వెంటనే పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు జరిపింది. 1974లో అణుపరీక్షలు జరిపినప్పుడే ఇండియాలో అమెరికా రాయబారి, ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్న సమయంలో భారతదేశంలో అమెరికా రాయబారి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, మీరు అణుపరీక్షలు జరిపి పాకిస్తాన్పై ఆధిక్యత సంపాదించామని అనుకుంటున్నారు, కానీ రేపు పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు జరిపి థర్స్డే లోపు మాకు కాశ్మీర్ ఇచ్చేయండి, లేకపోతే ఫ్రైడే రోజు స్వర్గంలో కలుద్దాం లేదా నరకంలో కలుద్దాం అంటారు. దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద సిచ్యువేషన్ అని చెప్పి అమెరికా రాయబారి, ఆ రోజుల్లో చాలా ఫేమస్ రాయబారి అతను, ఆయన ఆ రోజే హెచ్చరించారు. అన్నట్టే 1998 భారతదేశ అణుపరీక్షలు జరిపాక పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు జరిపింది. సో భారతదేశం అణుపరీక్షలు జరపడానికి పాకిస్తాన్ పరీక్షల వరకు తేడా ఉంది. ఎందుకు అంటే భారతదేశంలో అణువస్త్రాలు అణు కార్యక్రమం అనేది ఒక డెమోక్రటిక్ ప్రభుత్వ చేతిలో ఉంటుంది. ప్రాపర్ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ప్రాపర్ అండ్ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ లేకపోతే చాలా ప్రమాదం. పిచ్చోని చేతిలో కత్తి ఉంటే ఏమవుతుంది అని మనం సామెత ఉంటుంది. ఆ పాకిస్తాన్ అంటే ఒక దివాలా కోరు దేశం చేతిలో, ఒక ఫెయిల్డ్ స్టేట్లో, ఒక ఫ్లాడ్ స్టేట్లో అణ్వస్త్రాలు ఉంటే ఏమవుతుంది అనేది ప్రపంచానికి ఎంత ప్రమాదం. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సైన్యం నడుపుతుంది, ఐఎస్ఐ నడుపుతుంది. సైన్యము ఐఎస్ఐలో జిహాదీ శక్తులు పీకల దాకా ఉన్నాయి. అలా అసీం మునీరే ఒక పెద్ద జిహాదీ స్వభావం కలిగిన వ్యక్తి. సో అందువల్ల రేపు తీవ్రవాదుల చేతుల్లోకి కనుక అణ్వస్త్రాలు వెళితే న్యూక్లియర్ టెర్రరిజం అనే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆర్డిఎక్స్ లాంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను తీవ్రవాదులు వాడుతున్నారు. రేపు అజ్యూమింగ్ లష్కర్ ఈ తోయిబా చేతికో, జైషీ మహమ్మద్ చేతికో, మరో తీవ్రవాద సంస్థ చేతుల్లోకో అణుబాంబులు వెళ్ళి అణుబాంబుల తయారీ పరిజ్ఞానం వెళ్ళింది అనుకోండి, ఎంత ప్రమాదకరం. తర్వాత పాకిస్తాన్ లాంటి ఒక ఉన్మాదపూరిత దేశం చేతిలో అణ్వస్త్రాలుంటే ఎంత ప్రమాదకరమో ఇటీవల అసీం మనీర్ అమెరికా పర్యటన సందర్భంగా
అన్న వ్యాఖ్యలే మనకు గుర్తు చేస్తున్నాయి. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేమే పడిపోయే పరిస్థితి ఉంటే సగం ప్రపంచాన్ని కూడా పడేస్తామన్నాడు. అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు భారత్కు మాత్రమే ప్రమాదం కాదు, యావత్ మానవాళికి కూడా ప్రమాదము అనేది అసీం మునీర్ స్టేట్మెంట్ బట్టి తెలుస్తుంది. మూడవది, ఇటీవల సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. సో దాని నాటో తరహా రక్షణ ఒప్పందం. అంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే, ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం కూడా తమపై దాడి జరిగినట్టుగా భావిస్తాయి. అంత ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్ మినిస్టర్ని అడిగారు, మరి దీన్ని బట్టి సౌదీ అరేబియాకు పాకిస్తాన్ అణ్వాయుధాల రక్షణ కూడా ఉంటుందా అంటే ఉంటుంది అని పాకిస్తాన్ మంత్రి చెప్పారు. అంటే మరి పాకిస్తాన్ సౌదీ అరేబియాకు ప్రాతిపదిక ఏంటి ఈ రక్షణ ఒప్పందానికి అంటే, మీరు సౌదీ పాకిస్తాన్ జాయింట్ స్టేట్మెంట్ చూడండి, ఇస్లామిక్ సాలిడారిటీ అన్నారు. అంటే అర్థం ఏంటి, పాకిస్తాన్ ఒక్కటే ఇస్లామిక్ ప్రపంచంలో ఇప్పటికే అణ్వాయుధాలు ఉన్న దేశం. ఇరాన్ అణు కార్యక్రమం పైననేమో అమెరికా ఇన్ని ఆంక్షలు పెడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్కు ప్రమాదం గనక, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఇజ్రాయెల్కు ప్రమాదం గనక, ఇజ్రాయెల్ ఆధిపత్యం మిడిల్ ఈస్ట్ పైన ఉండాలి గనక ఇరాన్ పైన ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. ఇరాన్ పైన ట్రంప్ అయితే యుద్ధమే చేశాడు ఈ మధ్య. కానీ మరి పాకిస్తాన్ అణ్వాయుధాల సంగతి ఏంటి? అది ఇజ్రాయెల్కి ప్రమాదం కాదా? ప్రపంచానికి ప్రమాదం కాదా? అది ఇస్లామిక్ దేశాలన్నిటికీ తామే అండగా న్యూక్లియర్ అంబ్రెల్లాగా ఉంటాము అని పాకిస్తాన్ ఫోజులు కొడుతుంది కదా. అంటే ఎంత ప్రమాదక్రమం పాకిస్తాన్ చేతిలో ఉండే అణ్వాయుధాలు ఈవెన్ అమెరికాకు కూడా ప్రమాదకరం. ఎందుకంటే అమెరికా ప్రాణాలు తీసిన ఒసామా బిన్ లాడెన్ కాపాడింది పాకిస్తాన్ కదా. మీకు అమెరికాకు బిన్ లాడెన్ ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అమెరికాపై ఆ స్థాయిలో దాడి చేశారు కదా. అతనికి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్ కదా. అందువల్ల పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు ప్రపంచానికి మానవాళికి అమెరికాకు కూడా ప్రమాదం. అన్ఫార్చునేట్లీ అమెరికా దాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ట్రంపే అంటున్నాడు కదా పాకిస్తాన్ అణు పరీక్షలు జరుపుతున్నాడని. మరి ఎందుకు అమెరికా ఆంక్షలు విధించడం లేదు? ఇప్పుడు ఇరాన్ ఆయుధాలు తయారు చేస్తుంది అనే కారణం చెప్పి ఇరాన్ పైన ఇన్ని ఆంక్షలు పెట్టారు. ఇరాన్ నుంచి చమురు కొనవద్దని ఆంక్షలు పెట్టారు. భారతదేశం కూడా ఇరాన్ నుంచి చమురు కొనడం మానేసింది. ఉత్తర కొరియా పైన ఇన్ని ఆంక్షలు పెట్టారు. మరి పాకిస్తాన్ మీద ఎందుకు ఆంక్షలు పెట్టదు అమెరికా? ఎందుకు ట్రంప్ ప్రభుత్వము? సో ట్రంపే చెప్తున్నాడు పాకిస్తాన్ ఇంకా అణు పరీక్షలు జరుపుతోందని. గతంలో జరిపింది కాదు, ఇంకా జరుపుతోంది. అలాంటప్పుడు పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు పెట్టాడు? దీనికి కారణం ఏంటి? పోనీ చైనా పైన పెట్టలేదు, రష్యా పైన పెట్టలేదంటే అవి పెద్ద దేశాలు, అది కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. పాకిస్తాన్ పైన పెట్టడానికి ఏంటి ఇబ్బంది? పైగా పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేస్తున్నాడు. అసలు పాక్ అణు కార్యక్రమమే అమెరికా సహకారంతో డెవలప్ అయింది. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారము అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందుతున్న దేశాలకు సైనిక సాయం చేయకూడదు. ప్రెస్లర్స్ అమెండ్మెంట్ అని దానికి చాలా చట్టాలు ఉన్నాయి. దానికి హ్యాంక్ బ్రౌన్ సవరణ అని చెప్పి వన్ టైం వేవర్ ఇచ్చి అమెరికా అధ్యక్షుడు సర్టిఫికెట్ ఇచ్చి పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నా కూడా పాక్ సైనిక సాయం చేసింది అమెరికా. సో అందువల్ల ఇవాళ పాకిస్తాన్కు అన్ని రకాలుగా ఆయుధ సాయం చేస్తూ పాకిస్తాన్ పైన ఏ ఆంక్షలు విధించినప్పుడు అమెరికన్ హిపోక్రసీ అర్థమవుతుంది కదా. 98లో మనం అణు పరీక్షలు మన పైన ఆంక్షలు పెట్టారు. 1974లో మన అణు పరీక్షలతో మన పైన ఆంక్షలు పెట్టారు. మరి పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు పెట్టారు? నిజంగానే అమెరికా కనుక అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టాలనుకుంటే పాకిస్తాన్ పైన పెట్టాలి కదా. అంటే ఇరాన్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఎంత హిపోక్రటిక్ అర్థమవుతుంది కదా. నార్త్ కొరియా విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఎంత హిపోక్రటిక్ ఈ ఒక్క స్టేట్మెంట్తో అర్థమైపోతుంది కదా. అందువల్ల పాకిస్తాన్ అమెరికాకు వ్యూహాత్మక మిత్రదేశం, స్ట్రాటజిక్ అలై కనుక, నమ్మిన బంట్ కనుక, అమెరికాకు పాకిస్తాన్ అవసరం ఉంది కనుక పాకిస్తాన్ విషయంలో అన్నీ రాజబాటే. ఎందుకంటే ట్రంప్ లవ్స్ పాకిస్తాన్, అమెరికా లవ్స్ పాకిస్తాన్ కనుక ఇది భారతదేశానికి అర్థం కావాల్సింది. ఇంత ప్రమాదకరమైన స్థాయిలో అణ్వస్త్ర పాకిస్తాన్కు కారణమైన దేశం పట్ల మనం ఎలా ఉండాలి? అమెరికా, చైనాలే పాకిస్తాన్కు పెద్ద మిలిటరీ అలైస్. అందులో అమెరికా అధ్యక్షుడే చెప్తున్నాడు ఇది. మరి వాట్ షుడ్ ఇండియా డూ? అందువల్ల ఇండియా తన విధానాలను అనుసరించే సమయంలో
ఏ రకమైన వెహికల్ తీసుకోవాలన్నడానికి ఇది ఒక ఉదాహరణ కదా.